దీనికి ఇంత వాల్యూ ఇచ్చి మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. అంటే పాడతా తీయగలనే ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయంటే ఇండస్ట్రీలో ఇంకెలాంటి విషయాలు ఉన్నాయి? ఏమీ లేవు. భారత తీయాలి ఎక్కడ కూడా ఇండస్ట్రీలో ఎక్కడ ఇలాంటి వాళ్ళు ఏదో చేతకాలంలో ఓడిపోయి హీరోయిన్గా వస్తారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే సక్సెస్ అయిన హీరోయిన్లందరూ బెడ్రూమ్కి వెళ్ళి వచ్చారని బాగుతూ ఉంటారు. సక్సెస్ అయిన హీరోయిన్లంతా అలాగే అయ్యారు. హీరోలు రమ్యకృష్ణ అలాగే అయిందా? సౌందర్య నేనే పరిచయం చేశాను, సౌందర్య అలాగే గొప్ప హీరోయిన్ అయిందా? పిచ్చివాగుళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎత్తుక్కునే కుట్టి సాకులు ఇవి. వాళ్ళు ఓడిపోయి జీవితంలో ఏ కారణం చేత వాళ్ళు పొజిషన్కి రాలేకపోతారు. రాలేని వాళ్ళు ఇలాంటి ఎదుగుతారు. అందువల్ల మేము బెడ్రూమ్లో వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు కనుక పెద్ద హీరో లేరు. ఎవరు వెళ్ళారు చూసారా? సో రమ్యకృష్ణ వెళ్ళిందా? రమ్యకృష్ణ చో గారి మేనకోళ్ళు మహాతరు పెద్ద నటుడు ఆయన. సౌందర్య నేనే పరిచయం వాళ్ళు బెంగళూరు తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న వేదాంత రాఘవ గారి దగ్గర కోడైరెక్టర్ పనిచేసిన సత్యనారాయణ రచయిత. వాళ్ళందరూ కొడుకుంటూ వచ్చారు హీరోయిన్లు. పిచ్చివాగుళ్ళు పిచ్చి కూతలు తప్పితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు అని అందరూ ఒక హీరోయిన్లనే కదా, అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళలో ఇక్కడ అవకాశం ఉంటేనే హీరో నాని ఎవరున్నారు వచ్చాడు హీరో, రవితేజ ఎవరున్నారని హీరో అయ్యాడు, ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్లో?